ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో రాజమండ్రి దగ్గర పాస్టర్ పగడాల ప్రవీణ్ మరణం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. ప్రవీణ్ ది సహజ మరణం కాదని, అతను హత్య చేయబడ్డాడని క్రైస్తవ సంఘాలు పెద్ద ఎత్తున ఉభయ రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్నాయి. ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిపై ప్రకటన చేయకపోవడం అత్యంత బాధ్యతారాహిత్యం. విచారణ పేరుతో ఇంకా దోషులను అరెస్ట్ చేయకపోవటం కూడా ఆందోళనను మరింత ఉధృతానికి ఉపయోగపడుతుంది తప్ప ప్రజలను శాంతింపజేయడానికి ఉపయోగపడదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాజ్యాంగంపై ప్రమాణం చేసి ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు. కానీ ఇటీవల వారి యొక్క చర్యలు, వారి ప్రకటనలు ఒక మతానికి ప్రతినిధిగా అవి కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ నరేంద్ర మోడీ యొక్క విధానాలను ఇక్కడి ప్రభుత్వం కూడా అమలు చేయటంలో భాగంగా మనకు కనపడుతుంది. పవన్ కళ్యాణ్ ప్రకటనల అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర మతస్థులపై దాడులు పెరిగాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక్కడ క్రైస్తవ సోదరులందరూ కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వారు ఇక్కడి సమాజంలో భాగం, వారు ఇక్కడి ప్రజలు, ఇక్కడి మూలవాసులు. భారతదేశంలో ఉండేటువంటి బౌద్ధ మతాన్ని భారతదేశంలో లేకుండా చేసింది విదేశాల నుంచి వచ్చినటువంటి ఆర్య మనవాద సంతతి అని మీరు మర్చిపోరాదు. అంతేకాదు, మన పక్క రాష్ట్రమైనటువంటి ఒరిస్సాలో పాస్టర్ గ్రహం స్టెయిన్స్ అతనిద్దరి కొడుకులను సజీవంగా హత్య చేసినటువంటి చరిత్ర ఆర్య మనవాదులది. నిన్నగాక మొన్న మణిపూర్ రాష్ట్రంలో భారతదేశంలో పవిత్రంగా భావించేటువంటి స్త్రీని వివస్త్రలుగా మార్చి ఊరేగించినటువంటి చరిత్ర వీరు. నడి రోడ్డుపై మానభంగం చేసినటువంటి దుర్మార్గపు రాక్షసులు వీళ్ళు. అందుకని ఇటువంటి వాళ్ళు నుండి కాపాడుకోబడటం కేవలం ఒక్క బైబిల్ చేత మాత్రమే సాధ్యం కాదు. రాజ్యాంగం మాత్రమే మీకు రక్షణగా ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈరోజు భారతదేశంలోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వామపక్షవాదులు అందరూ కూడా పెద్ద ఎత్తున రాజ్యాంగ రక్షణ కోసం కోరుకున్నారు. వారితో మీరు కలవండి. ఆ విధంగా ఇలాంటి దాడులను, హత్యలను, అత్యాచారాలను అరికట్టడం వీలవుతుంది. అలా కాకుండా కేవలం బైబిల్ మాత్రమే రక్షిస్తుంది అని అనుకుంటే ఇక్కడటువంటి చరిత్ర అది కాదు అనేటువంటి విషయాన్ని మీకు తెలియదు కాదు. లక్షలాది బౌద్ధ భిక్షువులను నిర్దాక్షిణ్యంగా నరికి చంపిన చరిత్ర భారతదేశంలో ఆర్య మనవాదులది. అందుకని సోదరులారా, యేసు ప్రభువు ఏం చెప్పిండో మీకు తెలియంది కాదు. నేను చెప్పిన మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచట ఎందుకు? లూకా 6:46 చెప్పండి. చూడండి, ఆయన చెప్పిన మాటలు ఏమిటి, ఆయన చేసిన చర్యలు ఏమిటి? పేదవారిని హక్కున తీర్చుకోవటం, లేని వారికి ఇంత అన్నం పెట్టడం, అలాంటి వారి పక్షాన ఉండటం. ఆనాడున్నటువంటి ప్రభువుల్ని ఎదిరించి పేదల పక్షాన నిలబడ్డాడు. అందుకే ఈనాడు దుర్మార్గపు మతవాద రాజకీయాలు అనుసరిస్తున్నటువంటి వారికి వ్యతిరేకంగా దేశంలో ఆందోళన జరుగుతున్నటువంటి ప్రజల పక్షాన మీరుండండి, ప్రజలతో మీరుండండి. ఆ విధంగా దళిత బహుజనులు, వామపక్షాలు, ప్రజాతంత్రవాదులు, లౌకికవాద శక్తులు, అభ్యుదయవాదులు మాత్రమే ఇలాంటి దాడుల నుండి మిమ్మల్ని, దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుతాయి. కనుక ఆలోచించండి, అందరితో ఐక్యం కండి. అది మాత్రమే రక్షణ ఇస్తుంది అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలని కోరుతున్నాను.